హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో సండే స్పెషల్ బోటీ కర్రీ. ఎప్పుడు చికెన్ మటన్లే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చూడాలి కదా. ఎలా చేయాలో చూసేద్దామా? సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. అందులో ఒక టేబుల్ స్పూను పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూను కల్లుప్పు కూడా వేసుకొని నీళ్లు బాగా కాగే వరకు ఉంచుకుందాం. నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు అందులో 1-4 సార్లు వాష్ చేసి పెట్టుకున్న బోటీని కూడా అందులో వేసుకుందామని. మరుగుతున్నప్పుడే మనము బోటీని యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే బాగా ముక్కలు హార్డ్ అయిపోతాయి. ఇప్పుడైతే సాఫ్ట్గా నీట్గా వస్తుందన్నమాట. సో మరుగుతున్నప్పుడే ఇలాగ ఒక 20 నిమిషాలు ఉంచుకుంటే బాగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం లేని వారు కుక్కర్లో వేసుకొని 5 or 6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే బాగుంటుంది. ఓపెన్ చేసి చూద్దామండి. ఒక్కసారి అలా కలిదిప్పుకుందాం. ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలండి, ఎందుకంటే పొట్ట పేగులు కదా, దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తము ఎక్కువసేపు ఉడికిస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అందుకే ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు ఆగి చూద్దామండి. మూత తీసి చూద్దామండి. బాగా మరుగుతున్నాయి కదా, ఒక్కసారి అలా తిప్పుకొని ముక్క ఉడికిందేమో చూద్దాము. చూడండి, ఇలా తుంపితే తునిగిపోవాలన్నమాట. సో ముక్క ఉడికిపోయిందండి, తునిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకోసారి వాష్ చేసుకొని వచ్చేద్దాము. వడబుట్టలో వేసుకొని ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం ముందు బయటికి పంపించేద్దామండి. వాటిలో చన్నీళ్ళతో ఒక్కసారి అలాగా వాష్ చేసుకొని కొంచెం ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలిపి గట్టిగా పిసికి వాష్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న నీసు వాసన మొత్తం పోతుంది. పెరుగుతో అయితే పెరుగుతో, లేదంటే పాలు, లేకపోతే వెనిగర్, నిమ్మకాయ, వీటితో అయినా కలిపి మనం బాగా గట్టిగా పిండుకొని వాష్ చేసుకుంటే నీసు వాసన అనేది రాదు. సో అయిపోయిందండి. కర్రీ చేద్దాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాము. అది వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, నాన్ వెజ్ కదా. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేసుకుందాము. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి, కట్ చేసుకున్నవి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ మసాలా యాడ్ చేసుకుందామండి. నేను మసాలా అల్లము 1 ఇంచు తీసుకున్నాను, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1/2 ఇంచు ఎండు కొబ్బరి కూడా తీసుకొని బాగా పేస్ట్ చేసుకొని వచ్చానండి. మసాలా మొత్తం బాగా వేగిపోయి నూనెంతా పైకి వచ్చేంత వరకు వేపుకుందాము. ఇది కూడా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. మసాలా బాగా వేగిపోయి నూనెంతా పైకి వచ్చిందండి. ఈ టైంలో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్నాక చూసారా, నూనె మొత్తం పైకి వచ్చేసింది, పసుపు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న బోటీ ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకుందాము, మసాలా మొత్తం ముక్కలకి పట్టేంతవరకు. బోటీ కొంచెం మసాలాలో వేగాక 1 టేబుల్ స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము. అది కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ కూడా వేసుకొని ఆ స్పైసెస్ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకుందామండి. ఇది వేగడానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఆల్రెడీ మనము బోటీ కర్రీ ఒకటికి చాలాసేపు ఉడికించుకున్నాం కదా, ఒక 20 మినిట్స్. సో జస్ట్ అవి వేసిన స్పైసెస్ మాత్రమే ఆ స్మెల్ పోయేంతవరకు, అంటే కారం స్మెల్ పోయేంతవరకు వేపుకుందాము. అది కొంచెం బాగా వేగాక ముక్కలు మునిగేంతవరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక్కసారి బాగా కలుపుకొని ముక్క అంతా మునిగే వరకు నీళ్ళు పోసుకున్నాం కదండి. కొంచెం ఎక్కువ టైం పట్టదు, ఆల్రెడీ మనం ఉడికించుకొని ఎక్కువసేపు మసాలాలో వేపుకున్నాం కాబట్టి తక్కువ వాటరే పడతాయి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాం కదా, మూత పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాము. ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, మొత్తం బాగా ఉడికిపోయి కొంచెం దగ్గరగా వస్తుంది. ఇలా తక్కువ వాటర్ పోసుకున్నాం కాబట్టి సో టైంలో ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోలేదండి, 1 టేబుల్ స్పూను ఉప్పు యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఒక్కసారి బాగా కలిపిపుకొని ఈ స్పైసెస్ అన్నీ ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకుందాము. ఈ మొత్తం బాగా దగ్గరగా వచ్చేయాలండి, గుజ్జు గుజ్జుగా కొంచెం, అప్పుడు బాగుంటుంది.
సో చూసారా, గ్రేవీ మొత్తం దగ్గరగా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో అంతేనండి, గుమగుమలాడే బోటీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.